అనేటువంటిది బహు భయంకరంగా చేసినటువంటి గ్రామం. ఆ ఊరంతా దొంగలే. మేము మొన్న 2 రోజులు వెళ్ళి ఒక చర్చి, సియోను ప్రార్థనా మందిరం అనేటువంటి ఆ చర్చి పాస్టర్ని కలిసి అక్కడ 2 రోజులు ఆ చర్చిలో కొంచెం మీటింగ్ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి అక్కడ ఉన్నాం. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన ఒక బ్యాచ్ ఉండేదంట. ఆ బ్యాచ్కి ఆయన లీడర్ అంట దొంగలకి. ఆయన దొంగతనం ఈ చిన్న చిన్న దొంగతనాలు ఎట్లా పద్దాకేం చేస్తాం కనుక ఒకేసారి గొప్పవాడు అయిపోతాం, దొంగతనం మానేదాం అనుకున్నాడు. దొంగతనానికి ఆ మనుషులు తీసుకెళ్ళి దొంగతనం చేస్తానంట. పంచుకుంటే మనిషికి కేజీ బంగారం వచ్చిందంట. ఎంత? కేజీ బంగారం వచ్చింది. ఆ కేజీ బంగారం తీసుకుని ఆ తర్వాత మానేదాం కదా అనుకుంటే మరి ప్రభుత్వం ఊరుకుంటుందా? ఊరుకుంటుందండి. ఏం చేస్తుందండి? ఇందాక దీని ముందు మాట చెప్పాను. అంటే దేవుడు ప్రేమించి కనికరిస్తే మరలా దాంట్లోకి నువ్వు వెళ్ళొద్దు. వాళ్ళు దొంగతనం చేసి మానేద్దాం అనుకున్నారు. పోలీసులు పట్టేసుకున్నారు, చేతులు గుర్తులు చేశారు, పట్టేసుకున్నారు. వీళ్ళందరినీ తీసుకొని జైలు వేసారు. జైల్లో వస్తే ఇప్పుడు ఈ వ్యక్తి పాస్టర్గా మారినటువంటి వ్యక్తి ప్రార్థన చేసుకున్నాడంట. అక్కడ పెట్టే చిత్రహింసలు చూసి, బాబు ఎన్నడూ నేను దొంగతనం చేయను, నీ కొరకు నీ సాక్షిగా బ్రతుకుతాను, నాకు ఈ శిక్ష తప్పిస్తే నీ సేవ చేస్తానని ఒప్పుకుంటే 7 సంవత్సరాలు శిక్ష చేసింది. దేవుడు సహాయం చేసి నీ కేసు కొట్టేసి పో అన్నారు. అతను వచ్చి ఇప్పుడు ముసలతను అయిపోయాడు. ఎవరి కాలంలో ఉన్నప్పుడు దొంగతనాలు చేసినటువంటి వ్యక్తి ఆ ఫోటోలు అవన్నీ చూపించి అతనికి ఏం పేరు పెట్టారు తెలుసండి? బంగారు పిచ్చుక అని పేరు పెట్టారు. గుర్తించారు ప్రభుత్వం. అంత దొంగతనం అంత చాకచక్తిగా చేసేవాడంట. బంగారు పిచ్చుక అనేటువంటి బిరుదుతో అతను ఏం చేశాడు? అక్కడ పంపించి నువ్వు జాగ్రత్తగా బ్రతకండి. ఇప్పుడు ఏం చేస్తుండే? దేవుడి సేవ చేసుకుని చక్కని మందిరం కట్టుకుని సంఘాన్ని నడిపించుకుంటూ ఆ స్తోత్రపురంలో ఏం చేస్తున్నంటే ఆయనకి సాక్షిగా బ్రతుకుతున్నాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నీకు నాకు ఒక విలువైన జీవితాన్ని ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం, నీ ఆలోచన నీ వరకు సరైనదైతే నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది కాదు. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, అద్దం దగ్గరికి వచ్చినప్పుడు మన ముఖంలో ఉన్నటువంటి మరకలు ఎలా కనపడుతున్నాయో దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే కనపడితే. ఇక్కడంతా అన్నలు ఏం చేస్తున్నట్టు ఏ షేపుని